ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఈడీ దూకుడు, రాజ్ కేసిరెడ్డికి డెడ్ లైన్. వివరాలకు వెళ్ళినట్లయితే మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్నే కాదు భారతదేశాన్ని కుదిపేసింది. ఎందుకంటే అన్ని వేల కోట్లకు సంబంధించిన అవినీతి అక్రమం అంతా కూడా ఆ కుంభకోణం. సో దీనికి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైతే ఏవన్గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి అసలు ఈ మద్యం పాలసీకి రూపకల్పన, కర్త కర్మ క్రియ మొత్తం కింగ్ పిన్ ఆయన పట్టుకుంటే అన్ని విషయాలు బయటకు వస్తాయని బయటపెట్టింది ఎవరు? విజయసాయిరెడ్డి. సరే, అఫ్కోర్స్ ఆయన కూడా ఏఫైగా ఉన్నాడు, అది వేరే అంశం. కానీ ఇక్కడ రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన దాంట్లో మాత్రం చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఏదైతే ఆయన ఈ బెయిల్కి సంబంధించిన ఎపిసోడ్ ఏంటి, ఆ బెయిల్ అంటే మామూలుగా ఏసీబీ కోర్టులో ఉంది కదా, బెయిల్ రిజెక్ట్ అయింది. ఆయనకి రిజెక్ట్ అయ్యేసరికి ఆయన పై కోర్టుకి వెళ్ళటం, అక్కడ సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసరికి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కింద కోర్టుకి వెళ్ళండి అని చెప్పేసి అన్న తర్వాత ఏసీబీ కోర్టుకి వెళ్తే వాళ్ళు కొట్టి పడేశారు. కొట్టి పడేస్తే మరలా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించిన దాంట్లో ఓ 14 రోజుల గడువు. ఈ 14 రోజుల గడువు, అలాగే రేపు 30వ తేదీలోపు ఎట్టి పరిస్థితుల్లో మీరు విచారణకు హాజరు కావాలి. ఇప్పటికే సిట్ 3 సార్లు నోటీసులు జారీ చేసింది. 1 కాదు 2 కాదు 3 సార్లు బేఖాతరు చేశారు, రాలా. సో ఎట్టి పరిస్థితుల్లో రేపు 30వ తేదీకల్లా రాజ్ కేసిరెడ్డి విచారణకు హాజరు కావాలి. రాకపోతే మామూలుగా ఉండదు. అఫ్కోర్స్ అరెస్ట్ కాకూడదు అది ఇది అని చెప్పేసి బెయిల్ తెచ్చుకున్నారు, అప్పుడు దాకా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కోర్టు చెప్పింది, అంతవరకు బాగానే ఉంది. కానీ వీళ్ళు ఎందుకు రావట్లా? అసలు రాజ్ కేసిరెడ్డి ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఆయనకి ఏం పని? ఆయన అసలు దీనికి ప్రభుత్వంలో ఏంటి, అసలు ఆయన పోస్ట్ ఏంటి? ఐటీ సలహాదారుడు. కానీ ఇక్కడ చేసింది ఏంటి? మద్యం కుంభకోణం. పైగా ఇక్కడ ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించడం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, అలాగే రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఇలా ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించేసరికి ఒక దెబ్బకు షాక్ అయ్యారు. అసలు ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుందండి? ఖచ్చితంగా అక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఎవిడెన్స్లు ఉంటేనే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేవా స్పష్టంగా 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేసుకొని ఆ తదుపరే వాళ్ళు ఎంటర్ అవుతారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిది. అక్కడ ఈడీ ఈ ఉదయం 7 గంటలకు వెళ్ళారు, కానీ ఇక్కడ ఇంట్లో ఎవరు లేరు, ఏదో పనుల్లో ఎవరో ఉన్నారట. సో ఏంటి అని కాల్ చేస్తుంటే లేదండి మేము అవుట్ ఆఫ్ స్టేషను, లేదు మీరు రావాల్సిందే అంటే మీరు త్వరగా వస్తే ఓకే, లేదంటే మేము చేయాల్సింది ఏదో మేము చేసుకుపోతామని చెప్పేసి అన్న తర్వాత వాళ్ళు అప్రాక్సిమేట్గా 12 తర్వాత 1 గంటకి ఇప్పుడు వచ్చినట్టు ఉన్నారు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. వచ్చిన తర్వాత ఇదిగో ఇక ఆయన డోర్ ఓపెన్ చేయడం, ఈ వాటికి సంబంధించిన నోటీసులు అవి ఇవి, ఇక్కడ ఈ పత్రాలు ఏంటి ఆ పత్రాలు ఏంటి అని చెప్పేసి అన్నారు. అసలు వీళ్ళు ఇంత ఎందుకు భయపడుతున్నారు అని అంటే ఖచ్చితంగా జరగబట్టేగా. అక్కడ మనీ లాండరింగ్ జరిగితేనే కదా ఈడీ ఎంటర్ అయ్యేది. అప్పటిదాకా సిట్ ఏంటి అంటే వాళ్ళు దర్యాప్తు చేశారు. పైగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా డీప్గా చేసింది సిట్టు. ఎవరు? రాజశేఖర్ బాబు గారు. ఆయన ఆధ్వర్యంలో ఈ కేసుకు సంబంధించి ఒకటి అనుకుంటే ఇంకా డీప్గా తీసే కొందికి వస్తానే ఉండే. దీనిలో ఒకరా ఇద్దరా? రాజ్ కేసిరెడ్డి ఆయన్ని విచారణకు తీసుకున్నప్పుడే ఆయన కొంతమంది పేర్లు చెప్పడం, వాళ్ళకి సంబంధించి వాళ్ళ అదుపులోకి తీసుకోవడం, ఇలా ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఐఏఎస్గా ఉన్నప్పుడు ధనుంజయ రెడ్డి కావచ్చు, మరొక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, బాలాజీ గోవిందప్ప. ఈ వీళ్ళ ముగ్గురులో వీళ్ళిద్దరేమో ప్రభుత్వంలో ఉన్నారు. బాలాజీ గోవిందప్పకి ఏం సంబంధం? ఆయన సాక్షికి సంబంధించిన దాంట్లో ఆయన డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ అట. మరి అటు డైరెక్టర్కి ఈ లిక్కర్ కుంభకోణానికి ఎక్కడ లింక్ అసలు? సో దీనికి సంబంధించి ఇప్పుడు రాజ్ కేసిరెడ్డికి విధించిన డెడ్ లైన్ ఏ రకంగా మారబోతుంది అంటే మిగతా వాళ్ళందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా విజయసాయిరెడ్డి కూడా మాట్లాడాడు. ఏంటది? ఈడీ వాళ్ళు సోదాలు నిర్వహిస్తే అసలు చంద్రబాబు నాయుడు కావాలని నా పేరు ఎంటర్ చేసి ఎందుకు ఎంటర్ చేస్తాడు? అక్కడ ఈడీ ఎంటర్ అయిందంటే ఏంటి? పోనీ సిట్ అంటే పెట్టింది అనుకుందాం. సిట్ అలా పెట్టిందో లేదో దాన్ని గుడ్డిగా ఈడీ ఫాలో అవ్వదుగా. ఈడీ కూడా 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని చేస్తారుగా. మరి ఈడీ అనేది చంద్రబాబు నాయుడు చెప్పినట్లు ఉంటుందా ఏంటి? ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డిని మేధావిగా అభివర్ణిస్తూ ఉంటారు, చార్టెడ్ అకౌంటెంటు, ఆయనకి ఏంటది ఏదైనా సరే లాబింగ్లు చేసే కెపాసిటీ ఉంది, ఢిల్లీలో మంత్రాలు చేయగలడు అని అనేక రకాలుగా ఆయన పైన
ఉన్నాయి. ఒక మేధావి, మామూలు వ్యవహారం కాదు అని చెప్పేసి. మరి అటువంటి ఆయన ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు? ఈడీ రాష్ట్రం చేతుల్లో ఉండదని మాట్లాడితే చంద్రబాబు నాయుడు పైన అఫ్కోర్స్ దీనికి సంబంధించి క్లియర్గా ఆయన పర్సనల్ అటాక్ కూడా చేశారు చంద్రబాబు నాయుడు గారి పైన. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ ఈ మద్యం కుంభకోణానికి సంబంధించిన ఎపిసోడ్లో మరి కారుమూరి నాగేశ్వరరావు ఆ మద్యం ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన దాంట్లో ఆయన ఉన్నాడు అని చెప్పేసి దాని కిలోమీటర్కి ఎంత అని చెప్పేసి దాన్ని పెంచుకున్నారు. వీళ్ళు సీసాలు, మూతలు, హాలోగ్రాములు అసలు ఏది వదల్లా ఆ రకంగా కంప్లీట్గా మద్యం కుంభకోణానికి పాల్పడి మరలా మేము వస్తాం. దేనికి? మళ్ళీ చేసుకోవడానిక? కుంభకోణానికి? ప్రజలకు చెప్పండి, ఇదిగో మేము గతంలో ఇదిగో మద్యం పాలసీ తీసుకొచ్చాం చూసారా, మరలా అదే పాలసీని మళ్ళీ మేము రాగానే ఎగ్జిక్యూట్ చేస్తాము, మీరేం ఇబ్బంది పడమాకండి, అలాగే చేసుకోవచ్చు మనం బ్రహ్మాండంగా. సో అప్పుడు ఆ రోజులు గుర్తు చేసుకోండి, అప్పుడు ఎలా ఉందో అదే తరహా మద్యాన్ని మేము సప్లై చేస్తాము, అందుకే మేము అధికారంలోకి వచ్చేది, మీరు మిస్ అయిపోయారు కదా 5 ఏళ్ల కాలంలో అని చెప్పేసి అంటే వాళ్ళు కన్విన్స్ అయితే అప్పుడు చేయొచ్చు. సో వీళ్ళు చేసిన పనులకి ఈ రకంగా ఇవాళ మరలా రివర్స్ అటాక్. సో ఇక్కడ పోలీసులు పిలిపించినా లేకపోతే ఈడీ నోటీసులు ఇచ్చినా ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకని అంత భయపడిపోతున్నారు అంటే బలంగా వీళ్ళు తప్పు చేశారు అని చెప్పేసి ఆధారాలు అక్కడ ఉన్నాయి. ఆ ఆధారాలు ఉన్న క్రమంలో ఇక ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. ఇది ఇక్కడే కాదు, ఎక్కడ దాకా దుబాయ్ దాకా అంటుకుంది ఈ సెగ. ఇటు దుబాయ్, అటు సౌత్ ఆఫ్రికా, ఈ ఎక్కడికక్కడ డబ్బుల్ని మరి మూటలుగా లిక్విడ్ క్యాషే. ఇదంతా ఏంటి అంటే అక్కడ డిజిటల్ పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఉండదు, క్యూఆర్ కోడ్తో మొత్తం కూడా లిక్విడ్ క్యాషే. క్యాష్ పట్టుకో, క్వార్టర్ పట్టుకెళ్ళి, ఇది పరిస్థితి. సో ఆ రకమైన పరిస్థితికి దారితీసింది ఎవరు? వైసీపీ ప్రభుత్వం. పోనీ దీని అంతటికీ కారణం రాజకేశిరెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమి సంబంధం లేకుండా ఉందా అంటే కళ్ళు మూసుకొని ఉన్నారా? ప్రభుత్వం నిర్వహిస్తుందని చెప్పేసి. పైగా అదేమిటి అంటే ధరలు పెంచేశారు, షాకులు తగలాలి అని అన్నారు. ప్రజలు ఇచ్చారు గట్టి షాక్, మామూలు షాక్ కాదు. ఇప్పుడు ఆయన ఏదో షాకు తగలాలి అన్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు షాకు, మామూలుగా హై వోల్టేజ్ షాక్ ఇచ్చారు జనాలు. ఎక్కడో ఉన్న 151 నుంచి 11కి. మరి ఆ షాకులు అలా ఉంటాయి అన్నమాట. ప్రజలకు ఏమాత్రం కొంచెం ఇబ్బంది కలిగినా, కొంచెం నొప్పి కలిగేలాగా ప్రభుత్వం వ్యవహరించిన సాసి కొడతారనే దానికి నిదర్శనం మన ఎన్నికల తీర్పు. సో ఆ రకమైన పరిస్థితులు. ఇలా మద్యం తీసుకోండి, ఇసుక తీసుకోండి, గ్రావెల్ తీసుకోండి, మట్టి తీసుకోండి, ఇలా ఏది తీసుకున్నా కానీ మనం మాత్రం బ్రహ్మాండంగా అక్రమాలు, అవినీతులు, అన్యాయాలు అన్నీ చేసాం. ఇది కాకుండా పైపెచ్చండి న్యాచురల్ రిసోర్సెస్ అన్నీ కొల్లగొడతంతో పాటుగా ప్రజల్ని తొక్కి నారదీయటం అంటారు చూసారా, ఆ రకంగా చేశారు 5 ఏళ్ళు. ఆ తొక్కి నారదీసిన క్రమంలో ఒక్కసారి 5 ఏళ్ళకు ఒకసారి వచ్చే అవకాశం ఉంటుంది చూసారా, ఆ అవకాశం వచ్చినప్పుడు వీళ్ళు తొక్కి నారదీశారు. అదే మరి ప్రజలకేం తెలియదులే, అమాయకులు అనుకుంటే ఎవరు అమాయకులు ఏంటి అనేది తేడతెల్లమైపోద్ది ఒక ఓటు ద్వారా. సో ఇక్కడ ప్రధానంగా ఈ రాజకేశిరెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో మరి 3 సార్లు నోటీసులు ఇచ్చినా కానీ ఎందుకు రాలేదు ఆయన విచారణకి? సో ఈలోపు అటు తిరుగుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు పిలుస్తున్నారు, నన్ను అడుగుతారు, నేనేం చెప్పాలి ఏంటి అని చెప్పేసి. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ఇంటెలిజెన్స్ శాఖ కూడా ఎవరెవరైతే ఈ రకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద నిఘా ఉండాలి. వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అవసరమైతే ఫోన్ కాల్స్ మొత్తం ఎవిడెన్స్లన్నీ కూడా కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. తప్పు మీద తప్పు. ఒక తప్పును కవర్ చేసుకోవాలంటే దాని చుట్టూ ఇంకో 10 తప్పులు చేయాలి. అది అనివార్యం, అది ఎవరికైనా సరే. సో ఆ తప్పు జరిగిందేదో జరిగిపోయిందని అప్పుడు సరెండర్ అయిపోయారు అనుకోండి, మిగతా తప్పులేం కనపడవు. కానీ ఒక తప్పును కవర్ చేయాలి అంటే ఇంకో 10 తప్పులు చేయాల్సి వస్తుంది చూసారా, అప్పుడు ఖచ్చితంగా దొరుకుతారు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి ఈ యొక్క ఆస్తులు జప్తు కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్న తరుణంలో ఇది జగన్మోహన్ రెడ్డి దాకా వెళుతుందా? వెళితే ఎన్ని వేల కోట్ల ఆస్తిని సీజ్ చేస్తారు? ఎందుకంటే ప్రస్తుతం 3,500 కోట్లకు సంబంధించిన కుంభకోణం జరిగింది అని చెప్పేసి అనుకున్న తరుణంలో ఇప్పుడు కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి. ఆయన 1,000 కోట్ల వరకు కూడా ఆస్తి సీజ్ చేస్తారని అది అని వస్తున్నాయి. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు, కానీ అక్కడ దాకా వెళుతుందా? దానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయా? ఇది చాలా కీలకంగా మారబోతూ ఉంది ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో. మరి ఇప్పుడు రాజకేశిరెడ్డి, ఈ ధనంజయ రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు, ఇది మిథున్ రెడ్డి ఉన్నాడు. ఇవి కాకుండా మరి ఇప్పుడు ఈ అజ్ఞాత వ్యక్తి ఎవరెవరైతే ఇప్పుడు దాక్కుంటా ఉన్నారో, కనపడకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే ఏకంగా అసలు నాకు మద్యం అలవాటు లేదు, అసలు మేము డబ్బులే ముట్టుకోం అని అంటే నిన్ను ఎవరు తాగుతున్నావు అన్నారు? తాగడం గురించి కాదు కదా, కుంభకోణం గురించి కదా. సో పురుగుల మందు అమ్మాడు, పురుగుల మందు తాగుతాడా? అలా కాదు. సో వ్యాపారంగానే భావించి ఏది వ్యాపారం చేయకూడదో ఆ వ్యాపారం చేసేసి ప్రజల శవాలని రక్త మాంసాలతో
పునాదులు నిర్మించుకుంటే నిలబడతాయి అయ్యి. సో ఇవాళ కాదు రేపైనా సరే పాపం పండుద్ది అనే తరహాలోనే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మరి ఈ రాజకేశిరెడ్డికి విధించిన ఈ డెడ్ లైన్లో మరి ఆయన వస్తారా, వచ్చి విచారణకు హాజరు కాబోతారా? ఇంక 2-3 రోజులే సమయం ఉంది. ఈ 3 రోజుల లోపల ఆయన అటెండ్ అయ్యి ఏం చెప్పబోతారు, ఏంటి, ఎంతమంది గుండెల్లో దడ పడుతుంది, మరి ఏం జరగబోతుందని మీరు అనుకుంటున్నారా అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.